వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు డే 3. టైం మార్నింగ్ 5 అయింది. పొద్దున్నే సార్లు వచ్చి లేపారు, మన సార్ వచ్చి లేపారు. టైం 5 అవుతుంది. సో వాకింగ్ తీసుకెళ్తారంట. ఎక్కడి వరకు తీసుకెళ్తారు ఏంటి అని చెప్పేసి ఇంకా తెలీదు, బ్లాగ్లో చూపిస్తా. చలి మాత్రం మామూలుగా లేదు. నాకు లిటరల్ ఇప్పుడు కూడా నేను వణుకుతున్నా, కానీ మాట్లాడుతున్నా కాబట్టి కొంచెం పర్లేదు. బట్ ఎనీవేస్ చూద్దాం. చలి మాత్రం చాలా ఎక్కువ ఉంది. అందరూ ఎలా రెడీ అవుతున్నారు మనకు తెలియదు, కానీ నేనైతే చాలా కష్టపడ్డాను. చెప్పండి, పొద్దున్న ఎలాగుంది? నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. హిమాయత్ సాగర్ అంటారా? ఇవి చెప్పండి సార్, ఏంటో తెస్తున్నారు? ఇదా హిమాయత్ సాగర్ చెరువు, ఫ్రెష్ వాటర్. ఇది రెయిన్ వాటర్ రా. మా కాలేజీలో లేక్ వ్యూ ఎలాగో, ఇక్కడ ఇది కూడా లేక్ వ్యూ అంట. లేక్ వ్యూ అంట. హైదరాబాద్కి ఇది డ్రింకింగ్ వాటర్. ఇవి అనంతగిరి హిల్స్ ఐడియా ఉందా మీకు ఎవరికన్నా? బాలకృష్ణ గారు తెలుసా? తెలీదండి. బాలకృష్ణ తెలీదు. అక్కడ పడ్డ వాటర్ ఇక్కడికి వస్తుంది, రెయిన్ వాటర్. ఇది తమ్ముడు తుప్పల్లోకి వెళ్ళకూడదమ్మా. రెయిన్ వాటర్ అంటే వేస్ట్ అని ఎవడు చెప్పాడు నీకు? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? డౌట్లు అడగకూడదు, చెప్పింది 1952 నుంచి ఇది ఉందంట. హైదరాబాద్ లో సముద్రం ఎందుకు లేదే? 1952లో హైదరాబాద్ లో వాటర్ కరువు వచ్చింది. అప్పుడు నిజాం పరిపాలన ఉండేది కదా, వాళ్ళు జంట జలాశయాలను 2 చెరువులు తవ్వించాడు. ఒకటి ఉస్మాన్ సాగర్, ఇంకోటి హిమాయత్ సాగర్. ఇది డ్రింకింగ్, అప్పుడు డ్రింకింగ్ ఇదే. ఇప్పుడంటే గోదావరి మంజీరా వచ్చినాయి, కానీ అప్పుడు లేవు. ఇప్పుడు జస్ట్ ఇప్పుడు డ్యామ్ కనిపిస్తుంది కదా, అది ఓపెన్ చేసి హైదరాబాద్ సగం ముగిసిపోతుంది. అంత డెప్త్ ఉంటుంది అది వాటర్. అవునా? అబ్బా. బాగుంది అంటున్నారు, ఇంకా అంతకు మించి మాట్లాడమంట మన దగ్గర. సో లేట్ చూపించారు హిమాయత్ సాగర్, అది చూపించిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. రిటర్న్ అయ్యాక మళ్ళీ 9:30 ఏవో ప్రజెంటేషన్లు అంటారు, ఏమో అంటారో చూద్దాం ఏం జరుగుతుందో. హలో
మీరు కూడా చెప్పండి సార్. ఇక్కడతో మార్నింగ్ వాక్ ఎండ్ అయిపోయింది. అందరు రూమ్స్కి వెళ్ళిపోతున్నాం. 20 minutes later. ఇప్పుడే టీ బ్రేక్ ఇచ్చారు. సెషన్ కంప్లీట్ అయింది. 5th floor లో పెట్టారు. సో ఇప్పుడు మనకి టీ బ్రేక్ అనేది 5th floor లో ఇచ్చారు. డాక్టర్ ఎంఎన్ఆర్ రెడ్డి సెంటర్ ఫర్ మ్యాథమెటిక్స్ అంట. సో ఈ ఫ్లోర్లో మనకి లైబ్రరీ ఉంటుంది, క్లాస్ రూమ్ ఉంటుంది, అలాగే మంచి వ్యూ కూడా ఉంటుంది. చూద్దాం. సో ఇదంతా క్లాస్ రూమ్ అన్నమాట. హాల్. సో ఇటు సైడ్ మనకి చూసుకుంటే లైబ్రరీ ఉన్నది. మనకి కావాల్సిన బుక్స్ అన్నీ మనకి దొరుకుతాయి. సో ఇదంతా లైబ్రరీ. బయట వ్యూ చూపిస్తా అన్నారు కదా, సో అది చూడడం పదండి. సో అదే మన వ్యూ. ఇక్కడ టీ బ్రేక్, కాఫీ అవన్నీ ఇస్తారు. 2 hours later. సో మార్నింగ్ సెషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే వైస్ చైర్మన్ సార్ వచ్చారు, అడ్రస్ చేశారు, అండ్ అలాగే ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు. చాలామంది చాలా ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు. సో అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి అన్నీ మాట్లాడుకుంటున్నారు సార్. ఇంటరాక్టివ్ సెక్షన్ అయింది సార్తో. అండ్ లాస్ట్లో మనం కొంచెం థ్యాంక్ఫుల్ చేసాం. ఇంకా సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంతే, ఇంకా 1:45 టైం. సో ఇప్పుడు తినేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్ అటెండ్ అవ్వాలి. ఇంకా కొన్ని టీమ్స్ ఉన్నాయి ప్రజెంటేషన్ ఇవ్వడానికి, వాళ్ళ ప్రోటోటైప్స్. సో అది కూడా కంప్లీట్ అయిపోతే ఈవినింగ్ టెంపుల్కి తీసుకెళ్తున్నారు. సో అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. 3 hours later. 3 day సెషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. లెట్స్ మీట్ అవర్ మ్యామ్ అండ్ సార్. Selvi ma'am. Yeah. He is Augustine sir. Thank you ma'am for beautiful memories. All the best. A few inches later. టెంపుల్కి తీసుకెళ్తారని చెప్పాను కదా, సో దానికోసమే రెడీ అవుతున్నాం టెంపుల్కి. ఇంకా బస్ కూడా రెడీగా ఉంది. వెళ్ళిపోయి ఇంకా ఎంజాయ్ చేయడం కాదు, టెంపుల్కి వెళ్తున్నాం మనం. సో నాకు అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి. ఓకే రైట్, లెట్స్ గెట్ ఇన్ ద బస్. ఇది మన బస్సు అనమాట. మన బస్సు బాబాయ్ మామూలు కొట్టరు. A few moments later. మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. బస్ నుంచి దిగి కలా నడుచుకొని వచ్చేస్తున్నాం. ఇక్కడ చాలా ఉన్నాయి షాప్స్. సో మనం టెంపుల్లోకి వచ్చేసాం. బయట అక్కడ గుడి దేవుడికి దండం పెట్టుకొని లోపలికి ఎంట్రీ ఇచ్చాం. లోపలంతా ఇంకా లోపలికి వెళ్తే షాప్స్ ఉన్నాయి, చాలా షాప్స్ ఉన్నాయి కొనుక్కోవడానికి. అక్కడ ఉన్నాయి. ఆ తర్వాత కొంచెం తర్వాత వెళ్దాం. అక్కడ కొంచెం కూర్చొని తర్వాత లేవాలంట. సో అదే చేస్తాం. సో దర్శనం అది కంప్లీట్ అయిపోయింది. ఎవరైతే కొనుక్కోవాల్సినవి ఉన్నాయో అందరూ కొనుక్కున్నారు. ఇంకా రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతున్నాం బస్ దగ్గరికి. అంతే, ఇంకా టెంపుల్ అంటే ఏముండదులే, జస్ట్ దర్శనం చేసుకున్నాం. కావాల్సినవి ఎవరికి కావాల్సిన వారు కొనుక్కున్నారు అంతే. ఇంకా దిస్ ఈజ్ ద లాస్ట్ డే. టెంపుల్కి వెళ్ళి కూడా వచ్చేసాం, మొత్తం అయిపోయింది. ఇంకా ఇదే లాస్ట్ నైట్ అనమాట ఇక్కడ ఉండేది. ఇంకా ఏం లేదు, ఈ ఒక్క లాస్ట్ నైట్ ఉన్నాం కాబట్టి అక్కడ ఫొటోస్ సెషన్ అంతా జరుగుతుంది. అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ ఇంకా ఏం మాట్లాడాలంటే 3 days కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. అకామిడేషన్ అసలు సూపర్, ఫుడ్ కూడా హైలైట్, అసలు చాలా బాగుంది. కాకపోతే నాన్ వెజ్ పెట్టలేదు, అదేం కాదులే. కానీ ఇంకా అంతే, టైం 9:30 దగ్గర అయింది. రేపు మార్నింగ్ 5 o'clockకి
బస్ స్టార్ట్ అయిపోద్దంట. అంటే మేము 4 o'clock లేచి రెడీ అయ్యి బస్సులో కూర్చోాలి. ఇంకా అందరూ అంటున్నారు ఇంకెందుకు ఏకంగా బస్సులోనే పడుకొని పోదాం అని అంటున్నారు అని అన్నారు. సో అంతే, ఇంకా దిస్ ఈజ్ వేదిక్ ILEA వర్క్షాప్. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది అసలు ఎవ్వరూ లేకుండా. సో అసలు ఆ వర్క్షాప్ అంటే యాక్టివిటీస్కి అసలు నార్మల్గా స్టూడెంట్స్ దేనికి వస్తారు, ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి ఫుల్గా అటెండెన్స్ పడుతుంది, ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి వస్తారు. కానీ ఇక్కడ టోటల్గా మేము అలా ఎంజాయ్ చేద్దామని చెప్పి వచ్చాం. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చాక రియలైజ్ అయ్యాం అన్ని వర్క్స్ ఉంటాయి, ఇన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, చెయ్యాలి, ప్రజెంటేషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి చాలా ఉంటాయని చెప్పేసి మాకు తెలీదు. కానీ అట్ లాస్ట్ ఈరోజు 3rd డే మేము రియలైజ్ అయింది ఏంటంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇంత హ్యాపీనెస్ వస్తుందని చెప్పి. మా సెల్వి మేడం అండ్ ఆగస్టిన్ సార్ అని చెప్పేసి ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ మమ్మల్ని అసలు ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్లారు. చాలా బాగా ఈరోజు వైస్ చైర్మన్ సార్ కూడా వచ్చారు. ఆయన అడ్రస్ చేసిన విధానం అండ్ అలాగే మేము ఫీడ్బ్యాక్ ఇచ్చిన విధానం కూడా ఆయనకి చాలా బాగా నచ్చింది, అప్రిషియేట్ కూడా చేశారు. సో ఇంక ఈ రోజుతో వీడియో ఎండ్ చేసేస్తున్న 3rd డే. ఇంకా రేపు మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అవుతాం. 5 o'clock స్టార్ట్ అవుతాం కాబట్టి మార్నింగ్ 4 o'clock లేపుతారంట. అంతే ఇంకా. సో ఇంకా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ అలాగే ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అలాగే స్టే ట్యూన్ టు ద ఛానల్ ఉదయ్ విత్ మీ.